ఇంకొకటి కూడా వస్తుంది, అమ్మాయిలను ఈజీగా మార్చేస్తాడు అని చెప్పి కూడా వంశీ పైన ఒకటి వినిపిస్తుంది బయట. ఎందుకంటే మీరు 3 months వర్క్ చేశారు, 3 months వర్క్ చేసిన, బట్ అది నేను అతనితో ట్రావెల్ చేయలేదు కాబట్టి నాకు తెలియదు. బట్ ఇంకొకటి ఏంటంటే బ్రాండ్ అంబాసిడర్ గా ఒక అమ్మాయే ఉండాలి అనంత అయితే నాకు వద్దనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు తెలియదు, ఓకే తెలిసిన వాళ్ళు అయితే ఓకే, తెలియని వాళ్ళు అంటే ఒక ఫార్మ్ అగ్రికల్చర్ అంటే ఒక నాలెడ్జ్ అనేది ఉండాలి. ఒక ఎట్లా చేస్తారు ఏంది అనేది ఎవరో తీసుకొచ్చి బ్రాండ్ అంబాసిడర్ కానీ పెట్టాల్సిన అవసరం లేదు. బట్ చాలా మంది అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఉంటారు సార్, మెన్స్ బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా ఉంటారు కదా, ఏమైనా కావాలి ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి. ఒక ఫార్మర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారు కాబట్టి వీళ్ళకైతే ఇంకా బాగా నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఇంకొంచెం మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారేమో వీళ్ళు. ఓకే, వాళ్ళని తీసుకునే బదులు వీళ్ళని తీసుకుంటే యూజ్ అవుతుంది కదా. అంటే ఈ ఇష్యూ నీకు తెలియదు అంటావు అమ్మాయిలకు సంబంధించి? ఓకే, అంటే 3 months నుంచి ఎప్పుడు మీరు గమనించాలి. ఓకే డన్. ఇంకోటి ఎక్కువ తాగుతాడు, సో తనకి నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. టీమ్ కి ఎప్పుడైనా దావత్ ఇవ్వడం జరిగిందా? నేను అసలు నాకు తెలియదు. 3 months లో ఎప్పుడు ఏ రోజు? వంశీ గారి బర్త్డే అప్పుడైతే మాకు బిర్యానీ అనేది దావత్ ఇచ్చినారు, బట్ డ్రింకింగ్ అనేది అయితే ఎప్పుడు లేదు. ఓకే, డ్రింకింగ్ ఎప్పుడు లేదు, నేను చూసినప్పుడు అయితే ఎప్పుడు లేదు, నాకు తెలియదు. ఓకే, సో అంటే గచ్చిబౌలి కాకుండా ఈ వంశీ ఫామ్ కి సంబంధించి కూడా హనీ, ఆ హనీ బాగా ఫేమస్, చాలా ప్యూర్ ఉంటది హనీ అని చెప్పి కూడా ఆ వంశీ ఎప్పుడు చెప్తూ ఉండేవాడు. సో తన స్టేటస్ కూడా బాగా హనీకి సంబంధించి పెడుతుండేవాడు కదా. మీరు ఉన్నప్పుడు మీరు గమనించింది ఏంది ఈ హనీ విషయం? నిజంగా ప్యూరా? అంటే నేను ఫేస్ చేసింది అయితే అది రియల్ గా ప్యూర్ అనేది అయితే నాకు తెలియదు, బట్ రేజ్డ్ ఆన్ కంప్లైంట్స్ అయితే ఇది డాబర్ హనీ లెక్క ఉన్నదని అయితే కొంచెం కంప్లైంట్స్ అయితే వచ్చినప్పుడే నేను ఫేస్ చేసి. ఎక్కువ ఏ కంప్లైంట్స్ వస్తుంటాయి, ఏ ప్రోడక్ట్ పైన కంప్లైంట్స్ ఎక్కువ వస్తుంటాయి? అంటే ప్రొడక్ట్స్ అంటే మాక్సిమం అయితే హనీ మీద వచ్చేది, అంటే కాల్స్ వచ్చేది అయితే తక్కువ వచ్చినా ఒక 2-3 కాల్స్ వచ్చినా కానీ హనీ మీద వచ్చేది, ఇంకా వేరే ప్రొడక్ట్స్ మీద అయితే రాకపోతే. ఓకే, బట్ ప్రైస్ హై ఉందని అయితే కస్టమర్స్ కొంచెం అని చెప్పేది, అంటే ఇట్లా మేము కొనుక్కుందాం అంటున్నాం కానీ తీసుకుందాం అనుకుంటున్నాం కానీ కొంచెం ప్రైస్ హై ఉన్నది కదా అని అయితే అనేది. ఓకే, సో ఈ మొత్తానికి ఈ స్టోరీ లైక్ ఈ ఇష్యూ చూస్తుంటే నీకేమనిపిస్తుంది? లైక్ అంటే ఎందుకు తెరపైకి వద్దాం అనుకున్నావు, ఎందుకో ఇంటర్వ్యూస్ ఇద్దాం అనుకున్నావు? నేను ఇంటర్వ్యూస్ ఇద్దాం అనుకుని అయితే ఏం అనుకోలేదు, బట్ ఒకసారి ఇచ్చినాం కాబట్టి అది ఏందో ఇంతకుముందు ఏంటంటే నేను ఇట్లా ఇంత ఇన్ఫర్మేషన్ ఏం మాట్లాడలేదు, బట్ బేస్డ్ ఆన్ కొంచెం అడిగినారు కాబట్టి నేను ఇస్తున్నా. అవును, అది మేము అడిగినాం, ఎందుకంటే మీరు వచ్చారు మాట్లాడారు, ఎలిగేషన్ వేశారు కాబట్టి వాస్తవాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నంలోనే మేము ఉంటాం ఎప్పుడు. సో అందుకోసమే పిలవడం జరిగింది. ఒకటే ఏంటంటే ఫార్మర్స్ నుంచి తీసుకొచ్చుకొని స్టోర్ లో అమ్మండి, అది కొంచెం ప్రైస్ ఫార్మర్స్ తీసుకొస్తారు కాబట్టి కొంచెం ప్రైస్ తగ్గుతుంది, అంటే రాబడి తక్కువ ఉన్నా కానీ కొంచెం ప్రైస్ తగ్గియచ్చు అనేది నా కాన్సెప్ట్. అది మీరు అదొకటి అంటే వంశీ ఫార్మ్స్ లో అదొకటి చేస్తే బాగుంటది, ఫార్మర్స్ నుంచి తీసుకొచ్చి బాగుంటది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకొక 3 acres కాకపోతే ఇంకొక 2 acres తీసుకొని మంచి ల్యాండ్ తీసుకొని మంచిగా వీళ్ళే వెజిటేబుల్స్ బయట అగ్రికల్చర్ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు, అంటే బీఎస్సీ చేయలేక ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేక ఉండి బీఎస్సీ చేయలేక ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి మంచిగా ఫార్మింగ్ చేసి వీళ్ళే ఫ్రెష్ గా ఆర్గానిక్ వెజిటేబుల్స్ వీళ్ళ ఫామ్ లో పండించి అవి తీసుకొచ్చి స్టోర్ లో పెడితే బాగుంటది అని అయితే నా ఆలోచన. ఓకే, అంటే మీరు వేస్తున్న ఎలిగేషన్ ఏంటంటే సో ఆ కంపెనీ నుంచి కాకుండా ఫార్మర్స్ నుంచి డైరెక్ట్ కొంటే బాగుంటది అని చెప్పి ఒకటి చెప్తున్నారు. ఇప్పుడు తీసుకొచ్చే ప్రొడక్ట్లు కొన్ని ఫార్మర్స్ నుంచి తీసుకొస్తున్నాం, కొన్ని కంపెనీ అంటున్నారు. ఆ కొన్ని కానీ కంపెనీ నుంచి తీసుకురాకుండా ఫార్మర్స్ నుంచి, అదొకటే మీరు తనపై చేస్తున్న ఎలిగేషన్, అదొకటే అంటారు. సో తనకు సంబంధించి కానీ తనకి అమ్మాయిల విషయం కానీ ఎలాంటి ఎలిగేషన్స్ అయితే మీరు వేస్తలేరు, తన చూడలేదు కాబట్టి నేను చెప్పలేము. ఓకే, మొత్తానికి మీకు అదొకటే ఇబ్బందిగా ఉండే, సో అదొకటి చెప్తున్నారు మీరు. ఓకే, సో మిమ్మల్ని తీసేస్తారు కాబట్టి ఆ బాధ మీపై ఉంది. అవును, ఓకే, లైక్ వితౌట్ రీజన్ మిమ్మల్ని తీసేస్తారు కాబట్టి సో మీరు దాన్ని అడుగుతున్నారు అంతే. నాకు వన్ అంటే చెప్పి తీసేస్తే బాగుండదు, ఓకే నేను యాక్సెప్ట్ చేస్తా, బట్ చెప్పకుండా తీయడము అండ్ ఆ టైంలో గ్రూప్స్ లలో నుంచి రిమూవ్ చేయడము. అంటే ఇప్పుడు రాజేష్ అనే వ్యక్తి కూడా ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉన్నాడు, మనం చూస్తూ ఉన్నాము, ఎందుకంటే మీరు కూడా పక్కన కూర్చొని ఇద్దరు కలిసి ఇంటర్వ్యూస్ ఇచ్చారు. సో తనే చెప్పడం మనం చూస్తాం, లైక్ తన ఎక్కువ తాగుతుండేదో అడవిలా అదే అంటున్నా. అంటే తను మీతో ఎప్పుడైనా షేర్ చేసుకోవాలి ఇట్లాంటి అయితే ఏం చేయలేదు, జస్ట్ మనం ఆఫీస్కి వెళ్ళినామా, ఆఫీస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఫోన్ చేసినామా మాట్లాడినామా రావడమా. ఇప్పుడు రాజేష్ చేసిన ఎలిగేషన్స్ నమ్మొచ్చు అంటావా? అది నేను చెప్పలేము కదా, నేను ఇంటర్వ్యూ ఇచ్చా కాబట్టి అడుగుతున్నా. ఇంటర్వ్యూ చేసినా గానీ అతను ట్రావెల్ చేసిండు, అతనికి తెలుసు. వంశీని కూడా నువ్వు 3 months నుంచి చూసావు కాబట్టి సో రాజేష్ చేసిన ఎలిగేషన్ నమ్మొచ్చా? అంటే నేను చూసి నిజంగా
నేనున్నప్పుడైతే నాకు తెలిసింది అయితే తెలియదు. అంటే జస్ట్ మా దగ్గరకు వచ్చేది, మాట్లాడేది, వెళ్ళేది. అట్లాంటప్పుడు నేను ఎప్పుడు చూడలేదు కదా, నేను ఎట్లా చెప్పలేను కదా. ఓకే సార్, చూడలేవు నేను రియల్ గా ఓకే చూసి ఇట్లా ఫేస్ చేస్తే ఏదైనా ఎవరైనా అంతే, ఏదో ఇట్లా ఒకళ్ళు చెప్పినారు కానీ మనం ఎలిగేషన్ చేస్తే తప్పు అవుతుంది. ఇప్పుడు రియల్ గా మనం వాళ్ళ ముందు చూసి ఇట్లా మనం ఫేస్ టు ఫేస్ చూసి ఓకే రియల్ గా జరిగితే దెన్ నీకు చెప్పొచ్చు నేను ఓకే ఇట్లా చేస్తారు ఇట్లా అని చెప్పొచ్చు. మరి నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి నేను చెప్పలేము కదా. అతను రాజేష్ అనాథంగా నాకు ఎప్పుడు షేర్ చేయలేదు ఇట్లా. మేము ఎప్పుడు నమ్ముతావు, వాస్తవాలు నమ్మను నేనైతే. ఓకే, సో చివరిగా మీ వంశీకి చెప్పాలంటే ఏం చెప్తావు? వీడియో చూస్తే మీ సార్కి వంశీకి చెప్పాలంటే ఏం చెప్తావు అంటున్నా? మీరు డైరెక్ట్ గా ఫార్మ్ హౌస్ దగ్గర నుంచి టోటల్ గా వంశీ ఫార్మ్స్ లో ఏ ప్రొడక్ట్ అయినా కానీ ఫార్మ్ హౌస్ దగ్గర నుంచి తీసుకురాండి. ఓకే. అండ్ వెజిటేబుల్స్ వరకు ఇప్పుడున్న 3 acres కాకుండా ఇంకొక 2 acres తీసుకొని మంచిగా అందులోనే ఫార్మింగ్ చేసి మంచిగా ఫ్రెష్ వెజిటేబుల్స్ మీ స్టోర్ లో పెట్టండి. ఓకే. బయట నుంచి ఎక్కడి నుంచి తీసుకురాకుండా మీరే ఫార్మింగ్ చేసి వెజిటేబుల్స్ వరకు పెట్టండి. సరే ప్రొడక్ట్స్ అంటే ఫార్మ్ హౌస్ దగ్గర నుంచి తీసుకొచ్చి పెట్టండి. సో ఫైనల్లీ ఎప్పుడో ఒక రోజు మంచి సక్సెస్ అనేది వస్తుంది ఇలా చేస్తే అనేది నా ఒక అదొకటే చెప్పాలనుకుంటున్నా. ఓకే, ఇంకా మన వ్యూవర్స్ కి ఏమని చెప్పాలనుకుంటున్నా, ఎందుకంటే అక్కడ నుంచి ఓకే కొంచెం మంది అంటున్నారు, అంటే ఇంతకుముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో కానీ కొంచెం మంది ఏమన్నారు అంటే వీళ్ళిద్దరిట్లలో ఎవరో ఒకళ్ళు ఫామ్ పెడతారు అనేది ఇట్లా అంటున్నారు. నేను అంటే డౌట్ వస్తుంది ఒక ఫామ్ పై ఎలిగేషన్ వేసినప్పుడు, సో వీళ్ళు ఏదో పెడదాం అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళని కించపరుస్తున్నారు అని చెప్పి ఎవరికో ఒకరికి వస్తూ ఉంటది, అంటే మన వ్యూవర్స్ కి వచ్చి ఉంటది. సో ఆల్రెడీ కామెంట్స్ కానీ పెట్టినారు. సో నేను వాటికి రిప్లై ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకనంటే ఆల్రెడీ నేను బయటకు వచ్చిన ఒక 1 month తర్వాతకి నేను మా ఊర్లో మా ల్యాండ్ లో ఒక 1/2 acre లో ఫార్మింగ్ స్టార్ట్ చేసిన ఆల్రెడీ. అప్పుడే ఎందుకనంటే నాకు నేను చిన్నప్పటి నుంచి మా డాడీ వాళ్ళతో పనిచేసేది ఇది అనేది అన్ని పనులు వచ్చు నాకు. చిన్నప్పటి నుంచి తెలుసు నేను ఎట్లా ఫార్మింగ్ చేయాలి. అండ్ అగ్రికల్చర్ చదివిన అప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి నేర్చుకున్నా. ఇంకొంచెం కషాయాలు మిశ్రమాలు ఇట్లా స్ప్రేస్ ఎట్లా చేయాలి ఏందనేది నేర్చుకుందాం అనుకున్నా. బట్ ఇక్కడ అది అవ్వలేదు. తర్వాతకి బయటకు వెళ్ళిన తర్వాత నేను కొంచెం స్టడీ చేసిన. ప్రెసెంట్ నేను ఒక 1/2 acre మా పొలంలోనే నేను మా సొంతగా ఫార్మింగ్ అనేది చేస్తున్నా. సో నేను ఛానల్ పెట్టిన ఆల్రెడీ. అంటే చాలా మందికి అనుకోవచ్చు ఇట్లా చేస్తారు, ఇట్లా చేయొచ్చా, ఇట్లా వాళ్ళని చూసి కాపీ కొట్టారు అని అనుకుంటారు. బట్ నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చెప్పిన ఇట్లా నేను ఫార్మింగ్ నేర్చుకుందామనే వచ్చిన, బట్ అది అవ్వలేదు. సో నేను నా సొంతంగా ఇప్పుడు ఛానల్ పెట్టిన అండ్ నేను ఫార్మింగ్ చేస్తున్నా. నేను నా ఛానల్ ఏమొచ్చేసి ఫ్రెండ్స్ ఆర్గానిక్ ఫార్మింగ్ అని పెట్టిన. దీని మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అందరూ సిటీలో ఆర్గానిక్ అంటారు, ఓన్లీ సిటీలలోనే ఆర్గానిక్ అని చెప్తారు, కానీ పల్లెటూర్లలో ఎక్కడైనా కానీ ఆర్గానిక్ వెజిటేబుల్స్ అయినా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అయినా ఎప్పుడైనా మీరు విన్నారా? ఎక్కడ లేదు. సో నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే ఊర్లలో ఎక్కువ కెమికల్ ఫార్మింగే చేస్తారు మాక్సిమం అందరూ. ఆల్రెడీ వాళ్ళకి చాలా మంది హెల్త్ ఖరాబ్ అయ్యి ఉంటుంది ఫార్మర్స్ కి. మాక్సిమం రీసెంట్ గా మనం ఒక రిపోర్ట్ లో కానీ చూసినాం, ఒక నియర్లీ 400 ఫార్మర్స్ కి టెస్ట్ చేసి అలా 300 members కి క్యాన్సర్ ఉందని అయితే వచ్చినది. సో వాళ్ళకి ఎంతో కొంత బెనిఫిట్ అయ్యేలాగా వాళ్ళ హెల్త్ మంచిగా ఉండేలాగా చేద్దామని చెప్పేసి ఫార్మింగ్ స్టార్ట్ చేసిన. నా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు నా ఫామ్ లో నా సొంత పొలంలో నేను బండిచ్చి రియల్ గా పండిస్తా. ఇప్పుడు మనం ఏంటంటే ఎవరు చూడరు, ఊర్లలో ఏంటంటే మనం ఎట్లా చేస్తున్నాం అనేది ఎవ్రీథింగ్ అబ్జర్వ్ చేస్తారు, ఫార్మింగ్ ఎలా చేస్తున్నది. నేను అక్కడ ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే వాళ్ళు ఎమ్మటే క్యాచ్ చేస్తారు, అప్పుడు నన్ను క్వశ్చన్ చేయగలుగుతారు. సో అలా కాకుండా నేను ఊర్లోనే చేస్తున్నా. బయట మార్కెట్ లో ఉన్న ప్రైస్ కి కొంచెం లిటిల్ బిట్ కాస్ట్ పెట్టి నేను ఆల్రెడీ మా ఊర్లో సేల్ చేస్తున్నా వెజిటేబుల్స్ అనేవి. సో దీన్ని బట్టి నేను ఏదో పెద్ద బిజినెస్ చేయాలనుకోవట్లేదు, నేను ఏం చేయాలనుకోవట్లేదు. జస్ట్ మా ఊర్లో మా పొలంలో నేను పండించి మా ఊరు పక్కల మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకే నేను ఈ ఆర్గానిక్ వెజిటేబుల్స్ అనేది సేల్ చేద్దాం అనుకుని నేను ఇళ్ళకి వచ్చిన. ఎందుకంటే నాకు అంతా తెలుసు కాబట్టి నేను చేద్దాం అనుకుంటున్నా. అక్కడ వాళ్ళు తెలిసి తెలియదు, వాళ్ళు ఏం చేయట్లేదు. నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చి చేస్తున్నా. ఇది నేను ఫ్యూచర్ లో ఇట్లా నీ స్టోర్ పెట్టడాలు ఇట్లా మళ్ళీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఇట్లాంటివి అయితే నేను ఎప్పుడు చెప్పను, డైరెక్ట్ నేను కెమెరా ముందే చెప్తున్నా. ఇలాంటివి నేను ఏం పెట్టను, జస్ట్ మా ఊర్లో ఉన్న ఫార్మర్స్ కి మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఆర్గానిక్ వెజిటేబుల్స్ అందిద్దామని చేసి పెట్టిన. ఆర్ఎల్స్ ఇంకా మా స్టూడెంట్స్ అగ్రికల్చర్ మా ఫ్రెండ్స్ ఉన్నారు వేరే తెలంగాణ స్టేట్ మొత్తం, వాళ్ళకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా అని అంటే నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తా. వాళ్ళ ఊర్లలో వాళ్ళ ల్యాండ్ లో వాళ్ళు ఫార్మింగ్ చేసి వెజిటబుల్స్ అనేది వాళ్ళ ఊర్లో ఉన్న ఫార్మర్స్ కి అందిద్దామని చెప్పేసి కాన్సెప్ట్ ఇది. సూపర్ బ్రో. సో మీరు అనుకున్న గోల్స్ అన్ని రీచ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ.